రైట్ తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. నేడు మూలుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు ఆదిలాబాద్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో అత్యంత భారీ వర్షాలుండగా నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. మరో 5-6 జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది వాతావరణ శాఖ. తెలంగాణ ప్రాంత ప్రజల త్రాగునీటి అవసరాలు తీర్చే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పెరిగింది. సాగర్ ప్రాజెక్టుకు 15,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం సాగర్ నీటి మట్టం 504 అడుగులుగా ఉంది. తెలంగాణ ప్రజలను తాగునీటి అవసరాల కోసం ఎడవ కాల్వ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. రోజుకు 3,000 క్యూసెక్కుల చొప్పున 3 రోజుల పాటు 1 టీఎంసీ నీటిని విడుదల చేయనున్నారు. వరద ముంచుకురావడం, రోడ్లు, లో లెవెల్ వంతెనలు మునిగిపోవడం, కొట్టుకుపోవడం వంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో గంటకు 50 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కాగా నిన్న కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. భూపాల్పల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం పెద్దంపేటలో అత్యధికంగా 13.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రైట్ తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నేడు మూలుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం భద్రాద్రి నుంచి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, మరి భద్రాద్రికి సంబంధించి ఓవరాల్ గా అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? గత 2 రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఇటు భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులకైతే నీరైతే భారీగా చేరుతుందని కూడా చెప్పొచ్చు. అదే విధంగా ఇది వాగులు, వంకలు ఇవన్నీ కూడా నిండి ప్రవహిస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాద్రి జిల్లాకు సంబంధించి ఇటు భద్రాచలంలో ఉన్నటువంటి గోదావరికి అయితే వరద నీరు అంటే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షానికైతే వరద నీరు అక్కడ చేరుతున్నటువంటి అక్కడ నీటి మట్టం ప్రస్తుతం 24 అడుగుల నీటి మట్టంగా అయితే అక్కడ నీరు ప్రవహిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మరికొంత అంటే మరో 2-3 రోజులు తెలంగాణ భద్రాద్రి జిల్లాకు సంబంధించి రెడ్ జోన్ లో ఉన్న నేపథ్యంలో వరద ప్రభావం మరికొంత పెరిగే అవకాశం కూడా ఉంది. అంటే ఇక్కడ సంబంధించి మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ అవుతుంది అని ఇక్కడ జిల్లా అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా మనం చూసుకుంటే ఇటు తాలిపేరు ప్రాజెక్టుకు సంబంధించి చర్లలో ఉన్నటువంటి తాలిపేరు ప్రాజెక్టు కూడా భారీగా అయితే వరద నీరు చేరుతుంది. అక్కడ
అంటే 1,00,000 క్యూసెక్ల నీటిని కూడా కిందకు విడుదల చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే 24 గేట్ల ఎత్తి ఈ నీటిని అయితే దిగువ ప్రాంతాలకైతే విడుదల చేస్తున్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే అయితే కిన్నెరసాని ప్రాజెక్టు మొత్తం 407 అడుగులు దాని నీటి సామర్థ్యం కాగా ఇప్పటికే 403 అడుగుల వద్దకు అయితే నీరు చేరుకుందని కూడా చూడవచ్చు. మరో 2 రోజులు ఇదే విధంగా వర్షాలు కురిసినట్లయితే 407 అడుగులు నీటి మట్టం దాటుతుందని అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు భద్రాద్రి జిల్లాకు సంబంధించి ఇటు అశ్వారావుపేట నియోజకవర్గంలో అంటే అత్యధికంగా 16 సెంటీమీటర్ల వర్షం అయితే అక్కడ నమోదైనట్లుగా కూడా చూడవచ్చు. దాంతో అక్కడ ఉన్నటువంటి పెదవాగు ప్రాజెక్టుకు అంటే భారీగా వరద నీరు చేరటంతో పెదవాగు ప్రాజెక్టు పైనుంచి కూడా నీరు అక్కడ ప్రవహించింది. నిన్న చూసుకుంటే పెదవాగు ప్రాజెక్టుకు సంబంధించి 3 చోట్ల నిన్న రాత్రి వరకు కూడా 3 చోట్ల గండి పడినట్లుగా కూడా చూడవచ్చు. అదే విధంగా మనం అశ్వారావుపేటలో చూసుకుంటే నిన్న సుమారు 2-3 చోట్ల ఈ యొక్క వాగులు పొంగడంతో అక్కడ అయితే ప్రజలు ఆ నీళ్లలో చిక్కుకున్నట్లుగా కూడా చూడవచ్చు. సుమారు 30 మందిని ఇటు తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ చేసి 2 హెలికాప్టర్ల సాయంతో వారందరినీ కూడా రెస్క్యూ చేసి కాపాడారు. ఇక్కడ జిల్లా కలెక్టర్ అదే విధంగా జిల్లా ఎస్పీ అక్కడే ఉండి అక్కడ పర్యవేక్షించి అక్కడ ఉన్నటువంటి బాధితులందరినీ కూడా వారిని రక్షించే ప్రయత్నం కూడా చేసినట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులైనటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క వీరు ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అయితే పర్యవేక్షిస్తున్నారు. ఏ ఒక్కరికి కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని వీరందరూ కూడా అధికారులను ఆదేశించారు. ఇక అశ్వారావుపేట ఎమ్మెల్యే నియోజకవర్గ జారే ఆదినారాయణ కూడా అక్కడే ఉండి అక్కడ ఉన్నటువంటి రక్షణ ఏర్పాట్లను చూస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే మనం చూసుకుంటే ఏదైతే పెదవాగు అంటే ఆ కింద దిగువ ప్రాంతాలు అయినటువంటి అనేక గ్రామాలలో కూడా నీరు చేరుతుందని ముందు గ్రహించినటువంటి జిల్లాధికారులు అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అక్కడ ఉన్నటువంటి అంటే సుమారు 200 ఇళ్లకు పైగా ఉన్నటువంటి అక్కడ ప్రజలను అయితే వీరందరూ కూడా అంటే అక్కడి నుంచి తరలించారని కూడా చూడొచ్చు. అదే విధంగా ఇప్పుడు మనం చూసుకుంటే గోదావరికి సంబంధించి గోదావరి క్రమక్రమంగా పెరుగుతున్న కొద్ది అంటే గంటకు కూడా ఈ గోదావరి అంటే కొంచెంగా పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఇదే అంటే ఈ యొక్క జిల్లాలలో చూసుకుంటే మరొక 2-3 రోజులు భారీ వర్షాలు ఉండటంతో రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అక్కడ గోదావరి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఏదైతే లోతట్టు ప్రాంత ప్రజలు ఉన్నారో వారందరినీ కూడా అంటే జాగ్రత్తగా ఉండాలని అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల ప్రజలను అయితే అంటే సురక్షిత ప్రాంతాల్లో కూడా తరలించారు. వీరందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఈ యొక్క వర్షాలు అంటే గత 2 రోజులుగా కురిసినటువంటి వర్షాలకైతే వాగులు వంతెలు ఉన్న అంటే కొన్ని చోట్ల అయితే బ్రిడ్జిలు కూడా కొట్టుకపోయిన పరిస్థితి ఉంది. కొన్ని గ్రామాలకు అంటే వారధులు కూడా తెగిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఇంకా మరో 2-3 రోజులు ఈ వర్షాలు ఉన్న నేపథ్యంలో అంటే ఎటువంటి పరిస్థితులనే కదా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అయితే సిద్ధమవుతుంది అని కూడా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్. రైతుక నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరి ఖమ్మంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని చెప్పడానికి మా ఖమ్మం నుంచి ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి. సో నేడు రేపు వర్షాలు అయితే భారీగా ఉన్నట్టు వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. మరి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఉపేందర్? అమూల్య, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా ఈ రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వాగులు వంకలు అయితే ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అటు జనజీవనం కూడా అస్తవ్యస్తంగా మారిపోయిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక ఆకాశంలో ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదుగా మరో అల్పపీడనం కూడా ఏర్పడింది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అదేవిధంగా వరంగల్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇప్పటికే అటు వాతావరణ శాఖ కూడా రెడ్ అలర్ట్ అయితే జారీ చేసిన నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం కూడా అది ఐఎండీ మరోసారి రాష్ట్రంలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. అటు వాతావరణ శాఖ లెక్కించే చెప్పడం ప్రకారం రానున్న 2 గంటల్లో ఆదిలాబాద్, గద్వాల అదేవిధంగా ఖమ్మం జిల్లాతో పాటు పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే అటు వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అయితే అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తూ వారిని అయితే జాగరూకలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్లు, అదేవిధంగా రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఇటు విపత్తులకు సంబంధించినటువంటి అగ్నిమాపక సిబ్బందిని కూడా ప్రత్యేకంగా అప్రమత్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానంగా ఓపెన్ కాస్ట్ గన్లలో కూడా బొగ్గు ఉత్పత్తికి కూడా తీవ్ర అంతరాయం అయితే ఏర్పడింది. అటు ఏదైతే సత్తుపల్లిలో ఉన్నటువంటి కృష్ణారావు, అదే విధంగా ఏదైతే జేవీఆర్ ఓపెన్ కాస్ట్ లో కూడా భారీగా వర్షపు నీరు చేరడంతో కూడా అక్కడ బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో కోట్ల అంటే రాబడికి కూడా ఆటంకం ఏర్పడిందని చెప్పేసి ఇప్పటికే
అక్కడ ఉన్న అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించి గతంలో కూడా భారీగా ఇది మున్నేరు వరద ఉధృతి పెరగడంతో అటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు మొత్తం కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించేందుకైతే అధికారులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ముజ్మల్ ఖాన్ కూడా ప్రత్యేకంగా దీనిపై అయితే అక్కడ ఉన్న వారికి అవగాహన కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎగువన కురుస్తున్నటువంటి ఛత్తీస్గఢ్ అదేవిధంగా మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలోనే గోదావరిగా ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇటు అంటే పరివాహక ప్రాంతం గోదావరి పరివాహక ప్రాంతం కావచ్చు, అదే విధంగా ఇటు మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఉన్నటువంటి నిన్న జరిగినటువంటి ఘటనను పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి అధికారులు కూడా అప్రమత్తం చేశారు. ఇక ఏదైతే ఆ వాగులు వంకలు దాటేటప్పుడు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వాగులు వంకలు దాటేటప్పుడు ప్రత్యేకంగా చర్యలు తీసుకొని అంటే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే వైద్య సిబ్బందితో కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏదైతే పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడానికి అయితే అధికారులు సమాయత్తం చేస్తున్నారు. ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే గాంధీనగర్, బొక్కలగడ్డ, అదే విధంగా నాయుడుపేటకు సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. రెడ్ అలర్ట్ ఇప్పటికే ప్రకటించారని చెప్పేసి అయితే అక్కడ ఉన్న అధికారులు, తహసీల్దార్ కూడా ప్రత్యేకంగా ఇప్పటికే వారికి అవగాహన కల్పిస్తున్నారు. వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఏదైతే జేవిఆర్ కాలేజీ, అదేవిధంగా ఎస్ఆర్ఎండ్ బిజినెస్ కాలేజీలో కూడా వారికి కూడా ప్రత్యేకంగా ఈ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడానికి అయితే అధికారులు అయితే పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరి 2 రోజుల పాటు ఈ వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రజలు కూడా అటు వాగుల వంకలు దాటేటప్పుడు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అది చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అయితే చెట్ల కింద కానీ అదేవిధంగా అంటే చేపల వేటకు కూడా వెళ్ళొద్దని అయితే ఇప్పటికే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే మరి 2 రోజుల పాటు మాత్రం ఖమ్మం జిల్లాలో మాత్రం భారీ వర్షాలు కురిసే ఉన్న నేపథ్యంలోనే అటు పాలేరు జలాశయం, అటు వైరా రిజర్వాయర్ కూడా అంటే వరద ఉధృతి పెరగడంతో కొంత నీటి కూడా చేరే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే రైతాంగం కూడా కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో అటు పత్తి, మొక్కజొన్న రైతులు మాత్రం కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ముసురు పెడితే తమ పంట మొత్తం కూడా కులిపోయే పరిస్థితి ఉంది అని చెప్పేసి కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే వాగులు, కుంటలు కూడా పూర్తిగా నిండే పరిస్థితి కనిపిస్తుంది. వారందరికి కూడా అంటే గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో ప్రధానంగా ఏదైతే జలాశయాలను కూడా అంటే నిండుకుని తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మున్నేరు పరివాహక ప్రాంతంలో మాత్రం ప్రత్యేకంగా చర్యలు తీసుకొని అక్కడ మాత్రం నిఘాను కూడా ఏర్పాటు చేశారు లష్కర్లు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందితో ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం అప్రమత్తం చేస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. అమూల్య. థ్యాంక్ యూ ఉపేందర్. సో మరి నల్గొండ వ్యాప్తంగా సిచ్యువేషన్ ఎలా ఉందో అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్ చెప్పండి, మరి నల్గొండలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి?
పలు ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం పడే అవకాశం ఉందని, ఒకేసారి వరద ముంచుకురావడం, రోడ్లు లో లెవెల్ వంతెనలు మునిగిపోవడం, కొట్టుకుపోవడం వంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో గంటకు 50 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కాగా నిన్న కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. భూపాల్పల్లి జిల్లా మహదేవాపూర్ మండలం పెద్దంపేటలో అత్యధికంగా 13.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తెలంగాణ ప్రాంత ప్రజల త్రాగునీటి అవసరాలు తీర్చే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పెరిగింది. సాగర్ ప్రాజెక్టుకు 15,000 క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత సాగర్ నీటి మట్టం 504 అడుగులుగా ఉంది. తెలంగాణ ప్రజలను త్రాగునీటి అవసరాల కోసం ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. రోజుకు 3,000 క్యూసెక్కుల చొప్పున 3 రోజుల పాటు 1 టీఎంసీ నీటిని విడుదల చేయనున్నారు. రైట్, మరి నల్గొండలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, మరి నల్గొండలో పరిస్థితి ఏ విధంగా ఉంది? అమూల్య, ఒక నల్గొండ జిల్లా విషయానికి వచ్చినట్టయితే గత 2 నెలలుగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగానైతే రైతాంగం తీవ్ర ఇబ్బందులు అయితే పడుతుందని చెప్పవచ్చు. నాగార్జున సాగర్ లో నీటి మట్టము గరిష్ట స్థాయి 590 అడుగులకు గాను 500 అడుగులకైతే నీటి మట్టం చేరుకుంది. దీంతో కుడి ఎడమ కాలువలకు కూడా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం నీటిని ఆపుదల చేసింది. దీంతో సాగర్ ఆయకట్టు రైతాంగం అయితే తీవ్ర ఆందోళన ఉంది. గత సంవత్సరం కూడా క్రాప్ హాలిడేగా ప్రకటించడం, ఈ సంవత్సరం కూడా వర్షాభావ పరిస్థితుల వల్ల నాగార్జున సాగర్ నిండకపోవడంతో కేవలం తాగునీటి అవసరాల కోసమే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండి హైదరాబాద్కి అయితే నీటిని తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయకట్టు రైతులకు మాత్రం నీటిని విడుదల చేయడం లేదు. ఎగువన గత 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కర్ణాటకలోని అల్మట్టి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడం, అట్నుంచి జూరాల ఆ ప్రాజెక్టును గేట్లు కూడా తెరవడంతో ఈ రోజు శ్రీశైలానికి అయితే వరద నీరు వచ్చే అవకాశం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు కనుక ఈ వారం రోజుల్లో నిండినట్లయితే శ్రీశైలం నిండిన తర్వాత నాగార్జున సాగర్ కు యొక్క నీటి విడుదలను చేసే అవకాశాలు ఉంది. ప్రస్తుతానికైతే నాగార్జున సాగర్ లో నీరు లేక బోసిపోయింది అని చెప్పవచ్చు. ఈ వర్షాభావ పరిస్థితులు కూడా అదే విధంగా ఉన్నాయి. భారీ వర్షాలు లేనందువల్ల ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా చెరువులు, కుంటలు నిండిన పరిస్థితి అయితే కనబడట్లేదు. ఆ తీవ్ర రైతాంగం అయితే తీవ్ర కరువు పరిస్థితి నెలకొని చెప్పవచ్చు. కనీసము ఆ ఎగువన కురుస్తున్న వర్షాల వలన నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండినట్టయితే సాగర్ ఆయకట్టు కింద లక్షలాది ఎకరాలు సాగే అవకాశం ఉంది. మరో వారం రోజుల్లో కనుక శ్రీశైలం పూర్తి స్థాయిలో నిండినట్టయితే మరో 10 రోజుల్లో నాగార్జున సాగర్ కు నీటి
వచ్చే అవకాశం ఉంది. నాగార్జున సాగర్ గనక నీటి ప్రవాహం వచ్చినట్టయితే మరికొద్ది రోజుల్లో నాగార్జున సాగర్ గనక పూర్తి స్థాయిలో నిండినట్టయితే అప్పుడు సాగర్ నాయకట్టు రైతాంగానికి నీటిని విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో తెలంగాణలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయితే 505 అడుగుల కనిష్ట నీటి మట్టానికి అయితే చేరుకుంది. 590 అడుగులకు గాను డెడ్ స్టోరేజ్ 510 అడుగులకు అయితే దానికంటే ఇంకో 5 అడుగులు తక్కువగా ఉండడంతో కేవలం తాగునీటి అవసరాల కోసమే హైదరాబాద్ తో పాటు నల్గొండ అదేవిధంగా ఖమ్మం జిల్లాల నీటి అవసరాలకు మాత్రమే గత 2-3 రోజుల నుంచి 15,000 క్యూసెక్ల నీటిని అయితే విడుదల చేస్తున్నారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపోలుతున్నాయి. రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉధృతి పెరిగింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం 10.8 అడుగులకు చేరుకుంది. దీంతో సముద్రంలోకి 3.50 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, రాజనగరం, అనపర్తి, మండపేట, కొత్తపేట, పి గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో వర్షం కురుస్తోంది. దీంతో అక్కడి 7,000 ఎకరాల్లోని పొలాలు నీట మునిగాయి. కోనసీమ జిల్లా బూర్గులంక వద్ద గోదావరిలో తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. దేవీపట్నం మండలం గండిపోషమ్మ ఆలయాన్ని వరద ముంచెత్తింది. దీంతో ఆలయాన్ని మూసివేశారు. విలీన మండలాల్లోనూ వాగులు పొంగుతున్నాయి. వరరామచంద్రపురం మండలంలో అన్నవరం వాగు పొంగుతోంది. దీంతో చిత్తూరు వరరామచంద్రపురం మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చింతూరు వద్ద శబరి వరద అంతకంతకు పెరుగుతోంది. కోనసీమలోని రాజులు, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. అల్లూరి జిల్లాలో భారీ వర్షాలకు కొండవాగులు పొంగుతున్నాయి. పాడేరు మండలం రాయిగడ్డ, పరదానిపుట్టు వద్ద మత్స్యగడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. జి మాడుగుల మండలం కుంబిడి సింగి బ్రిడ్జిపై వరద ప్రవాహంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెదబయలు మండలం గిన్నెలకోట, జామిగూడలో గెడ్డలు పొంగాయి. మంచంగిపుట్టు మండలం బిరిగూడ గెడ్డ పొంగి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అరకు నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. డుమ్రిగూడ మండలం బొందగూడ వద్ద కాజ్వేపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. అల్లూరి జిల్లాలో అన్ని విద్యా సంస్థలకు నేడు రేపు కలెక్టర్ సెలవు ప్రకటించారు.
రైట్, మరి కాకినాడలో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది చెప్పడానికి మా ప్రతినిధి దుర్గా రెడీగా ఉన్నారు. దుర్గా, కాకినాడ జిల్లా వ్యాప్తంగా నిన్నటి ఈ రోజు జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ పలు జలమయమయ్యాయి. అలాగే రైతులు కూడా వర్షాలకు ఒక ఇంత ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ మరీ ఎక్కువగా ఉంటే పంట నీటి మునిగిపోయి మరింత నష్టం చేకూరే అవకాశం ఉంది కారణంగా ఉంటుందని చెప్పి అయితే రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇప్పటికే కోనసీమ మరియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పలు ప్రాంతాలుగా అయితే ఏటిగట్టులు తగ్గడంతో రాకపోకలు కూడా అంతరంగా ఏర్పడింది. ఇప్పటికే ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి దాదాపు రోజుకి 1,00,000 క్యూసెక్ నీరు కిందకి వదులుతున్నారు. కిందకి సముద్రంలోకి వదులుతారు. సముద్రంకి వదిలే ప్రాంతం నుంచి ఇటు కోనసీమ ఇటు మరియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో ఉంటాయి. ఏటిగట్టుల్లో ఉండే పలు ప్రాంతాలు అయితే ఏటిగట్టు తెగడంతో అయితే వర్షపు నీరు గ్రామాల్లోకి చేరుకుంది. గ్రామాల్లో చేరుకోవడంతో రాకపోకలకి అంతరాయం ఏర్పడుతుంది. అలాగే రాజమండ్రి ప్రాంతాల్లో కూడా పలు ప్రాంతాలు అయితే 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకైతే జలమయమని చెప్పి రాకపోకలకి తీవ్ర అంతరం అవుతుంది. ఇంకా రంపచోడవరం నియోజకవర్గంలో అయితే పలు ప్రాంతాలకి రాకపోకలు బంద్ అయ్యి చింతూరు సరిహద్దు రహదారికి అయితే వరద నీరు చేరుకోవడంతో రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరియు రంపచోడవరం నియోజకవర్గం వ్యాప్తంగా అయితే 2 రోజులు సెలవు ప్రకటించారు. విద్యా సంస్థలకి మరి ఇతర సంస్థలకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఈ వర్షాలు మరింత ఉధృతంగా పెరిగితే మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర ఇప్పటికే 10.5 అడుగులు నీటి మట్టం చేరుకుంది. 11.5 అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయగానే లంక ప్రాంతాల్లో ఉండే పలు గ్రామాలు నీటి మునిగే అవకాశం ఉంది. కాబట్టి లంక ప్రాంతాల ప్రజలను అయితే కలెక్టర్ అప్రమత్తం చేసి తగు చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఉన్నత అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఎలాగా ఏటిగట్టు అంటే నీరు ప్రవహించే ప్రాంతాలకి దగ్గరగా ఉండే గ్రామాలకి ఏటిగట్టు తెగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలని అంశంపై ఇసుక బస్తాలు గట్టిగా సిద్ధం చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ 2 రోజుల నుంచి కురుస్తున్న ఉమ్మడి వర్షాల కారణంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అయితే పలు ప్రాంతాలు జలమయమై రైతులకు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుకి మిగతా ప్రజలకైతే కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నదని మనకు స్పష్టంగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గా.